బతుకమ్మ ఎంగిల్ పూలకు సర్వం సిద్ధం కాబోతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఎంగిల్ పూల బతుకమ్మకు సంబంధించి బతుకమ్మ సందడి ఆడపడుచుల్లో మొదలవుతున్న పరిస్థితి మనకు తెలిసింది. అయితే మనం ఒకసారి చూపెట్టచ్చు. ఇప్పుడే కొంతమంది నేరుగా వచ్చి బంతి పూలకు సంబంధించిన పూలు కావచ్చు, ఇటు తంగడి పూలు కావచ్చు, బతుకమ్మ పూలు కావచ్చు తీసుకుపోతున్న పరిస్థితి. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా కొంతమంది వచ్చి వారితో మాట్లాడిపోతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అమ్మ పూలు అమ్ముతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనతో పాటు ఒక పెద్దమ్మ కూడా ఉంది. పెద్దమ్మతో మాట్లాడిద్దాం. పూలు ఈసారి దొరకట్లేదు, మాకు ఇబ్బంది అవుతుంది. తర్వాత మార్కెట్లో కూడా బతుకమ్మకు సంబంధించిన పూలు, తంగడి పూలు కావచ్చు కొనట్లేదు అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అమ్మ ఏంది పరిస్థితి? పరిస్థితి ఏందయ్యా, మాకు పిల్లగాండ్లు చాలా పేదవాళ్ళము. మార్కెట్లో రేట్ లేదు, పూలు దొరకడం లేదు. జంగళ్ళల్లా కష్టపడి తెచ్చుకున్నా కానీ ఏం మాత్రం రేట్ లేదు. బాగా తిప్పలవుతుంది. ఏడమ్మా మీది? ఎక్కడ నుంచి తీసుకొచ్చి? మాది చెన్నూరు, అంగరాజపల్లి, చెన్నూరు దగ్గర. అంటే ఇంతకు ముందు రెగ్యులర్ గా పూలు తీసుకొచ్చాను మీద ఎప్పుడు తీసుకొచ్చేది? అప్పుడు రేటు మంచిగా ఉండేది సార్. కట్ట 20-30 పడేది. ఇప్పుడు 10 రూపాయలకు కూడా 5 రూపాయలకు కూడా ఎవరు తీర్చుకోవడం లేదు. జంగల్ పూలు, తంగడి పూలు, ఇది సీతమ్మ జడ పూలు, తామర పువ్వు. చెరువులా మస్తు లోతు నీళ్ళలో పోయి తీసుకొచ్చినాం. అయినా ఎవరు తీసుకోవడం లేదు. గిరాకీ లేదు సార్, లేదు లేదు. ఇబ్బంది అవుతుంది. మాకు ఛార్జీలకే పడడం లేదు. ఇది పరిస్థితి. ఛార్జీలకు కూడా పడే పరిస్థితి లేదు. ఈసారి అడవి దూరం పోయి తీసుకొచ్చినాం. అదేవిధంగా తామర పూలు అంతా కూడా చెరువులో దొరుకుతాయి. ఆ చెరువులో కూడా లోతులో దిగి తీసుకొచ్చడం కొంత రిస్క్ అవుతుంది. కానీ పోయినసారి లాగా ఈసారి బతుకమ్మ పూలకు సంబంధించిన రేట్ లేదని చెబుతున్నారు. ఈసారి తీసుకోవడం కూడా చాలా తక్కువగా ఉంది అంటున్నారు. ఇంత మనతో పాటు ఇంకో అమ్మను కూడా అమ్మ ఏ ఊరు మీది? మాది చెన్నూరు దగ్గర అంగరాజపల్లి. అయ్యా మేము ఎక్కడో ఎర్రటెండల నాలుగు అడవిలో తిరిగినా కానీ పూలు దొరకలేదు. దొరకక నెరిపాడు వచ్చిందని దొరికిన వాళ్ళ పట్టుకొచ్చి కూర్చుంటే మాకు ధర లేదా, ఏం లేదా, మేము ఎట్లా బతుకుతాం? మేమేం చేసుకొని బతుకుతాం? కట్టం చేసిన దానికి ధర లేకపోయే, కట్టం చేసి నెరిపాడు సాగబడుతుంది. ఎట్లా చేసుడు మరి? అడవిలో పువ్వులు లేవేం లేవు. ఈ సంవత్సరం మొత్తమే పుయ్యలే. ఆనలు కొట్టి ఇగురు వచ్చి ఉన్నాయి చెట్లన్నీ, ఒక పువ్వు పుయ్యలే. నిన్న నాకైతే పెయ్యంత గాతలేసి దేవురు మల్లంపేట దద్దులు అయ్యి జంగల్ మొత్తం ఘోరంగా దద్దులు వచ్చి ఆమె పడిపోయింది, చక్కెర వచ్చి పడిపోయింది. ఈమెని నీళ్ళు తాగిపించుకి తీసుకొని వచ్చినాం. మస్తు ఎండ కొడితే దోమలో పురుగులో ఏయో గుట్టి ఆమెకు చక్కెర వచ్చి పడిపోయింది పాపం. అయినా కానీ సూదులు వేయించుకొని తీసుకొని వచ్చినాం పొట్ట తిప్పల కోసం సార్. మస్తు తిప్పలు అవుతుంది. పూలు దొరకలే సార్. ఈ కట్టకు 5 అన్నయ్య వాళ్ళు తీసుకుంటలేరు. ఇన్నొద్దులు 10, 20, 25, ఏ బైక్ 4, 3 పోయేది. కానీ ఇప్పుడు ఏ బైక్ 5 ఇచ్చినా తీసుకుంటలేరు, 6 ఇచ్చినా తీసుకుంటలేరు. ఇక మేము ఆ పరిస్థితి ఎట్లా? తీసుకుంటలేరు సార్. మేము ఇక నిన్న 7 వరకు వచ్చినాం. ఇక ఆయిల్ ఇన్నే పడినాం. ఇక మర్ర గియ్యాలి అయింది. ఇంకా మేము పువ్వలేదు, అంబలేదు. నిన్న మేము పోవాలి. నిన్నే తిరిగి కోసుకొని వచ్చినాం. నిన్ననే ఈ రోజు తీసుకొచ్చినాం. రోజు లేదు. ఇవాళ ఎంగిలి పూలు మళ్ళీ తీసుకొస్తాం. అంతే. ఏం చేసుడు సార్? ఇక మా పరిస్థితి గిట్టున్నది. చెమటల మీద చెమటలు సత్తానం. ఇక మేము సాగు ఏం చేసుడు? మాకేం సాయం చేస్తాం సార్? పైసలు పడ్డోళ్ళకి పడ్డాయి, వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. కానీ మాకు రూపాయి రాలేదు. 2,50,000 ఉంటే ఆ 50,000 కడితే పైసలు ఇస్తాడట, లేకపోతే ఇయ్యడాట. మాకు రుణమాఫీ పడలే, రైతు బంధు పడలే, ఏది లేదు. అయ్యా మేము సత్తాను, పొట్టుక సత్తాను. మాకేం సాయం ఉన్నది సార్? రూపాయి పడలేదు అయ్యా. మరి మేము బ్యాంకులలో ఎన్నో లక్షలు ఉన్నాయని అంటాను. కానీ ఆ లక్షలతో నాకు అవసరమా? వేసే కాడికి వేసి ఊపిండే దానికి ఏమవుతుంది సారు? పేదోళ్ళం ఇంటివి, సాదోళ్ళం ఇంటివి. పంటలకే ఇప్పుడు మాకు కరువాయి. ఎవరు రూపాయి కూడా ఎవరు అడ్డీలకి ఇస్తలేకపోయి. ఇప్పుడు మేము కట్టమంటే పైసలు ఎట్లా కడతాం చెప్పు? నువ్వు వేస్తానన్న పైసలు మాకు వేస్తే మేము ఇంత లాభపడి నిన్ను దలుచుకుందాం కదా.
అయ్యకపోతే మరి 50,000 కడితే ఇస్తాను అంటాడు కానీ ఆ 50,000 కట్టాక ఇచ్చేదేందో ఇయ్యండి అట్లా భయపడతాను. పూలకు సంబంధించి వచ్చి కొనేటోళ్ళకి మరి ఏమైనా చెప్తావా నువ్వు? బతుకమ్మ పూలకు కొరకచ్చటోళ్ళకి ఎవరికి పూలకు ఇట్లా ఇస్తా అంటే వాళ్ళు పోతానే ఉంటారు, వాళ్ళు కొంటనే లేకపోయారు. ఒరిజినల్ పూలు ఆర్టిఫిషియల్ పూలు కాదు. ఏం చెప్పాలి సార్, నేను చెప్పవు ఈసోటి పూలు ఆడద్దంటే ఈ గౌరమ్మ పూలు ఇవే వాడాలన్నా? ఇవే మంచిగా ఇవే మంచి గౌరమ్మ తంగేడు పువ్వే మంచిది. జాబుల బతుకమ్మలు కుదిరాయి. జంగల్ పువ్వు పెట్టేదేమో గౌరమ్మకు ఏడాదికి ఒక్కదామో ఈ పూలతోనే పెడతాం. తంగేడు పువ్వే ఇట్టాం, గుమ్మడి పువ్వు తంగేడు పువ్వే ఇట్టాం గౌరమ్మకు బొజ్జమ్మ. ఏం పూలు? తంగేడు పూలు, గుమ్మడి పూలు, తంగేడు పూలు మంచి బొజ్జమ్మకు. ఈ తామర పువ్వు, కలువ పువ్వు మంచిదని చెర్లకు పోయి తీసుకొచ్చినాము. ఏదో పొట్ట తిప్పల కోసం 10 రూపాయలు వస్తాయని కానీ ఎవరు కొంటలేరు. ఇది పరిస్థితి. ప్రధానంగా తామెడ పూలు, గొగ్గిల పూలు, ఇటు తంగేడు పూలు గౌరమ్మకు శ్రేష్టదాయకం. ఖచ్చితంగా ఇవే వాడాలి. పేపర్ పూలు దిక్కు పోకుంటే మంచిదని చెబుతున్న పరిస్థితి. మన దగ్గర ఇక్కడ చేమంతి పూలు కూడా అమ్ముతున్న ఒక పెద్దమ్మ ఉంది, మనం చూపెట్టచ్చు. అమ్మ దగ్గరికి నేరుగా వచ్చి తీసుకుపోతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా బతుకమ్మ ఎంగిలి పూలు కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. దీనికి గాను కొంత మేరకు ఇబ్బందికరంగానైతే ఈసారి ఉన్నాయి. డిమాండ్ కూడా ఎక్కువగా లేదని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మనం అమ్మతోటి కూడా మాట్లాడిద్దాం. అక్క ఎట్లుంది ఈసారి? ఏం లేదు సార్, ఏం లేదు. 30 అమ్మాల్సిన మూర 20 రూపాయలు అమ్ముతున్నాం. బంతి పూలు కూడా 60, 50. బాగానే ఉండింది, ఈసారి లేదు అసలు. వస్తున్నారు రేటు అడిగి వెళ్ళిపోతున్నారు. అది కేకలేసి అమ్ముతున్నాను ఇప్పుడు మూర 20 అని. అది సార్ మా విజయవాడ నుంచి వస్తున్నాం, ఏం బేరాలు లేవు. 10,000 పట్టీకి 8,000 అమ్మాం. బేరాలు లేవు. కొద్దిగా పర్వాలేదు అట్ట. ఈసారి ఎంగిలి పూల రోజు ఏమైనా డిమాండ్ ఉందా మరి? అది ఇప్పుడు లేవు, తెలుస్తారు అయ్యి. ఇది పరిస్థితి. ఈసారి అయితే కొంత మేరకు ఇబ్బందికరంగా ఉంది. తీసుకొచ్చిన రేట్లు కూడా పడట్లేదని చెబుతున్న పరిస్థితి మనం విజువల్స్ లో చూపెట్టచ్చు. మంచిర్యాల వ్యాప్తంగా, అటు ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇదే పరిస్థితికి గాను అటు ఆసిఫాబాదు, నిర్మలు, ఆదిలాబాదు, ఇటు కొమరంభీం, ఆసిఫాబాదు, కాగజ్ నగర్, ఇటు ప్రధాన చెన్నూరు పట్టణాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పట్టణాల్లో పూల కొరత ఎక్కువగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పూలు స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈసారి తంగడి పూల కొంత కొరత ఏర్పడిందని చెబుతున్నారు. దీంతో పాటు వంగడి పూలు కావచ్చు, అదేవిధంగా తామర పూలు కావచ్చు, ఇలా పలు పూల అంశంలో కొంత ఇబ్బంది అవుతుందని అయితే చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో అమ్మ ఉంది, మాట్లాడుతుంది. అమ్మ ఎట్లుంది ఈసారి? బాబు ఎటు నుంచి తీసుకొచ్చారు ఇది? ఇటుకాలి సార్. ఏంది ఈసారి ఇంతకుముందు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు లాస్ సార్ ఏం లేదు, నిర్మడే మంచిగా ఉండే. పోయినసారి బాగుండేనా? అయినా సరే బాగుండే సార్, అయినా సరే మంచిగా ఉండే, పువ్వు కూడా మంచిగా ఉండే, రేట్ వచ్చింది. ఇక ఇప్పుడు లాసే సార్. ఏం పూలు దొరుకుతలేవు, నిజమా? ఏ దొరుకుతాయో కాదు సార్, దొరుకుతాయి. చెబుతున్నారు. ఒకసారి ఈ అమ్మతోటి కూడా మాట్లాడిద్దాం పూల పరిస్థితి. అమ్మ, పూల పరిస్థితి ఏంది? ఏడు మా లాసే నాని, ఏడు బాగా లాసు. అడిగిలవేనా పువ్వు దొరకలే, బాగా నెరివాటు జనాలు. లాస్ అయ్యాడు. ఏమిటో లాస్ అంటే లాస్, పువ్వు ఇయ్యలే, బాగా బాగా అంత ఖరాబ్ అయింది ఆనలు కొట్టి. పూలు తీసుకొస్తారు కదా, ఏ పూలు అంటే గౌరమ్మకి బాగా ఇష్టం? గుమ్మడి పువ్వు బాగా ఇష్టం, కట్ల పువ్వు, గోరంట పువ్వు, ఉద్రాక్ష పువ్వులు అవి బాగా ఇష్టం. ఈ పట్టుకుచ్చులు, తంగడు అందం బతుకమ్మ. నిజమే దొరకట్లేదు, కానీ తంగడు తెచ్చి రాకులు ఆటో, కానీ ఏ పువ్వుకైతే బాగా ఇబ్బంది లేదు. లేవు, సరిగా లేవు. రేటు కూడా కొంటలేరు. 20 రూపాయలు 30 రూపాయలది కొంత మొగ్గుతలేరు. జనాలకు, రైతులకు బాగా ఇబ్బంది ఉండేది పరిస్థితి. ముఖ్యంగా ఈసారి ఇబ్బందికరంగా ఉంది. పోయినసారి కంటే ఈసారి కష్టపడి తీసుకొస్తున్నాం, మాకు పూర్తి స్థాయిలో ఎటువంటి అంటే లాభం లేని పరిస్థితి ఏర్పడింది. పొద్దంతా కష్టపడితే కూలి కూడా పడే పరిస్థితి లేదని
బతుకమ్మ పూలు అమ్మే వారు చెబుతున్నారు. ప్రధానంగా పలు రకాల పూలు అంటే గౌరమ్మకి చాలా ఇష్టం. ముఖ్యంగా పేపర్ లాంటి ప్రధాన ఆర్టిఫిషియల్ బతుకమ్మలను వాడద్దు, పూల బతుకమ్మలు దిక్కు ఉండాలని వాడాలని చెబుతున్న పరిస్థితి. గౌరమ్మ ప్రధానంగా అందరినీ ఇటు చల్లగా చూడాలని ఈ పూల ద్వారానే ప్రత్యేక బతుకమ్మ ద్వారా ఆడితే బాగుంటుంది. ఈసారి పూల డిమాండ్ కూడా తగ్గింది, మా దగ్గర రేట్లు కూడా మాకు పడట్లేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సాయితో రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.